బట్ అప్పుడు ఒక స్టార్డమ్ అనేది అసలు ఎలా ప్రాసెస్ చేసుకునేవారు అండ్ దాన్ని ఎలా ఎంజాయ్ చేసేవారు అసలు? అంటే ఏంటి ఇప్పుడు ఆ, అప్పుడు వెరీ నైవ్గా వచ్చిన సినిమా ఫీల్డ్కి వచ్చాము. అది అనుకోకుండా హిట్ కూడా అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత వీ డింట్ నో. అంటే ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడిగి సజెషన్స్ అడగాలన్నా ఇప్పుడు అందరూ దే ఆర్ నో ఎవ్రీథింగ్. దే కమ్ ప్రిపేర్డ్, దే నో మోర్ దెన్ వాట్ ఐ వుడ్ ప్రాబబ్లీ నో. అలా అంత నాలెడ్జ్తో వస్తున్నారు. అప్పుడు వీ డింట్ నో ఎనీథింగ్. సో ఇప్పుడు హిట్ అయిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అసలు, సెకండ్ వన్ ఒప్పుకున్నాం అనుకోని ఎలాంటి సినిమాలు చేయాలి. కానీ నేను చేసిన నా లైనప్ అంతా చూస్తే ఐ మేడ్ టెరిబుల్ మిస్టేక్స్ ఆఫ్టర్ స్వయంవరం. అంటే నాట్ దట్ దే ఆర్ బ్యాడ్, కానీ ఆ టైంలో అంత హిట్ వచ్చిన తర్వాత అవి చేయరు మైట్ నాట్ బి జనరలీ. ద పర్ఫెక్ట్ దట్స్ ఫిట్. నాట్ ద ఫిల్మ్స్ దట్ నార్మలీ ఎనీబడి వుడ్ చూస్. సో ఐ నో ఐ మేడ్ మిస్టేక్స్. దెన్ ఈవెన్ దెన్ నాకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది త్రూ మనోహరం. సో మనోహరం లేకపోతే ప్రాబబ్లీ దేర్ ఇస్ నథింగ్. అంటే స్వయంవరం gave me the first thing, but I did not know how to use that. So then Manoharam came. నా మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేయడానికి మనోహరం కేమ్. తర్వాత మనసున మహారాజు కేమ్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నన్ను స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయడానికి, తర్వాత ప్రేమించు మధ్యలో ఏమొచ్చినా కూడా సో మధ్యలో ఇవన్నీ నిలబెట్టాయి.